ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఒక కొత్త సబ్జెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ఈ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్ వీడియో అనేది అప్లోడ్ చేశాము. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ ద సబ్జెక్ట్ నేమ్ ఈజ్ కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో వీడియోస్ అనేటివి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, ఛానల్కి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సో యూనిట్ 1 ఏంటి మనకి? అండ్ ఓవర్వ్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఎడ్యుకేషన్ మీద ఒక ఓవర్వ్యూ అనేది మనం యూనిట్ 1లో చూస్తాము. ఏన్షియన్ పీరియడ్కి, మెడివియల్ పీరియడ్కి మరియు ప్రీ ఇండిపెండెంట్ ఇండియాలో ఎలాంటి మార్పులు వచ్చాయి, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉన్నది అనేది ఈ యూనిట్లో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ చూద్దాం. The great Indian civilization is shaped and molded by its unique system of education. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇండియన్ సివిలైజేషన్లో ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసింది. ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా హ్యాస్ ఎ రిచ్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఫ్రమ్ ఏన్షియన్ పీరియడ్ టు మోడర్న్ పీరియడ్. సో పాతకాలం నుంచి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ మీద చూసుకున్నట్టయితే ఇండియా హ్యాస్ ఎ రిచ్ అండ్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ. చాలా గొప్ప అండ్ గ్రేట్ హిస్టరీ అనేది మనకు ఉంది రిగార్డింగ్ ఎడ్యుకేషన్. From time immemorial, theory and practice of Indian education is influenced by its ideals, values and culture. మీరు చూసుకున్నట్టయితే మన ఎడ్యుకేషన్లో, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాల్యూస్, ఐడియల్స్, కల్చర్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ అవుట్ టు డెవలప్ మ్యాన్స్ ఐడియల్ నేచర్ బై గివింగ్ హిమ్ ఎ మోరల్ ఫీలింగ్ అండ్ ఎనేబ్లింగ్ హిమ్ టు కంట్రోల్ హిస్ ఒరిజినల్ యానిమల్ నేచర్. సో ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఇండియాలో ఎలా నమ్ముతారు అని అంటే, ఎడ్యుకేషన్ అనేది మన హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఒరిజినల్ యానిమల్ నేచర్ ఉంటుంది కదా, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మోరల్ ఫీలింగ్స్ తోటి ఐడియల్గా ఎలా బతకాలి అని నేర్పించేది. ఓకే, ద ఎయిమ్స్ అండ్ ఐడియల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ టు ప్రమోట్ సైమల్టేనియస్ అండ్ హార్మోనియస్ డెవలప్మెంట్. ఎయిమ్స్ అండ్ ఐడియల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? సామరస్యంగా, హార్మోనియస్గా డెవలప్ అవ్వడం అందరం. ఓకే, మెన్ ఆర్ సోషల్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్ మనకు తెలుసు, వీఆర్ సోషల్ బీయింగ్స్. Education not only emphasized social duties but also promoted social happiness. Education వల్ల సోషల్ డ్యూటీసే ఇంపార్టెన్స్ వచ్చింది అని కాదు, దాంతో పాటుగా సోషల్ హ్యాపీనెస్ కూడా పెరిగిందనమాట. ఓకే, సో నౌ లెట్స్ సీ 1.1 విచ్ ఈస్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ అండ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ బికాస్ లైఫ్ కంటిన్యూస్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా కంటిన్యూస్, లైఫ్ లాంగ్ మనం చదువుతూనే ఉంటాము, ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. ఓకే, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అండ్ కంటిన్యూస్ టిల్ లాస్ట్ బ్రెత్. సో వూంబ్ టు టూమ్ అంటారు అనమాట ఎడ్యుకేషన్ అంటే. అంటే ఒక ముందు నుంచి కూడా, కన్సీవ్ అయినప్పటి నుంచి, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయేదాకా కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము. సో ఎడ్యుకేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ వూంబ్ టు టూమ్. ఓకే, ఇట్ డిస్టింగ్విషెస్ మ్యాన్ ఫ్రమ్ అదర్ క్రియేషన్స్ యాజ్ ఎ సోషల్ బీయింగ్. సో ఎడ్యుకేషన్ అనేది వేరే క్రియేషన్స్ తోటి, అంటే యానిమల్స్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, వేరే లివింగ్ థింగ్స్ కానివ్వండి, వీటితోటి మనల్ని డిస్టింగ్విష్ చేస్తాయి. ఏది? ఎడ్యుకేషన్. లివింగ్ ఇన్ ఏ సొసైటీ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సోషల్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ యాజ్ వెల్ యాజ్ సొసైటీ. సో ఎడ్యుకేషన్ అనేది మనల్ని సోషల్ బీయింగ్గా వేరు చేస్తుందన్నమాట మిగతా వాళ్ళతోటి. అండ్ అలాగే ఒక సొసైటీలో రెస్పాన్సిబుల్ సోషల్ హ్యూమన్ బీయింగ్ లాగా మనం ఎలా ఉండాలి అనేది కూడా నేర్పిస్తుంది. సో ఎడ్యుకేషన్ షేప్స్ అండ్ మోల్డ్స్ ద థాట్స్ అండ్ ఓవరాల్ బిహేవియర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ నర్చర్ ద పొటెన్షియాలిటీస్ టు గ్రో ఫర్దర్. సో మనం ఎదగడానికి, ఓకే, సొసైటీతో పాటు మనల్ని మనం మంచి బిహేవియర్లో మన పొటెన్షియాలిటీస్ని, ఎబిలిటీస్ని నర్చర్ చేస్తూ ఎదగడానికి ఎడ్యుకేషన్ అనేది మనకి ఎంతగానో సహకరిస్తుంది. ఓకే, ఎటిమాలజికల్లీ ద టర్మ్ ఎడ్యుకేషన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ లాటిన్ వర్డ్స్. సో పాతకాలం నుంచి ఇప్పటిదాకా మీరు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ లాటిన్ వర్డ్స్ నుంచి డిరైవ్ చేయబడింది. అవేంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఎడ్యుకేర్. ఓకే, ఇట్ మీన్స్ టు బ్రింగ్ అప్, టు నరిష్, టు రైజ్, టు ట్రైన్, టు మౌల్డ్ ఇంటూ డిజైరబుల్ ఫార్మ్ విచ్ సజెస్ట్స్ teaching and training of the mind, behavior, character and personality of the learners through education. So first Latin word ఏంటంటే educare. educare అంటే టు బ్రింగ్ అప్ అనమాట, నరిష్ చేయడము, ఓకే, ఒకరిని రేజ్ చేయడం, పెంచడము, ఒకరిని ట్రైన్ చేయడం, ఒకరిని మౌల్డ్ చేయడం. అది కూడా టీచింగ్ అండ్ ట్రైనింగ్
దేన్ని? మైండ్ని, బిహేవియర్ని, క్యారెక్టర్ని మరియు పర్సనాలిటీని. ఇది ఎడ్యుకేట్కి సంబంధించిన మీనింగ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుసేట్. ఇట్ మీన్స్ టు బ్రింగ్ ఫోర్త్, to draw out or to lead, which implies education as a process of drawing out the best that is within an individual. సో దీని మీనింగ్ ఏంటంటే, ఈ లాటిన్ వర్డ్ మీనింగ్ ఏంటంటే మనలో ఉన్న బెస్ట్ని తీసుకురావడం. అందుకే టు బ్రింగ్ ఫోర్త్, టు డ్రా అవుట్ ఆర్ టు లీడ్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఎడ్యుకేటమ్. ఇట్ మీన్స్ యాక్ట్ ఆఫ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆర్ యాక్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏదైనా టీచ్ చేయడము, ట్రైన్ చేయడము లేదా ఇన్స్ట్రక్ట్ ఇవ్వడము. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకో. ఎడ్యుకోలో ఈ అంటేనేమో అవుట్ ఆఫ్, డ్యూకో అంటేనేమో లీడ్. సో ఈ ప్లస్ డ్యూకో మీన్స్ మేకింగ్ ఇంటర్నల్ ఎబిలిటీస్ ఎక్స్టర్నల్, లోపల ఉన్న ఎబిలిటీస్ని బయటకు తీసుకురావడం, అది ఎడ్యుకో. ఓకే. సో ఇవి మనకి లాటిన్ వర్డ్స్ కొన్ని. ఓవరాల్ ఎడ్యుకేషన్ ఈస్ లీడింగ్ అవుట్ వాట్ ఈస్ విత్ ఇన్ మ్యాన్ త్రూ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మనలో ఏదైతే ఉందో దాన్ని బయటకి తీసుకురావడమే ఎడ్యుకేషన్ అంటున్నారు, నాలెడ్జ్ను ఎక్స్పీరియన్స్ ద్వారా. ఇట్ ఈస్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యాన్ ఫ్రమ్ విత్ ఇన్, మనలో మనల్ని డెవలప్ చేయడం. ఎడ్యుకేషన్ ఈస్ డ్రాయింగ్ అవుట్ అండ్ లీడింగ్ అవుట్ సంథింగ్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఇండివిజువల్ బై బ్రింగింగ్ అప్, నారిషింగ్, రైజింగ్ అండ్ ట్రైనింగ్. సో టీచింగ్, ట్రైనింగ్ వీటి అన్నిటి ద్వారా మనలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావడం. ఓకే. ఎడ్యుకేషన్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ స్కిల్, వాల్యూ అండ్ టాలెంట్స్ విచ్ ఈస్ లీడింగ్ అవుట్ వాట్ ఈస్ విత్ ఇన్ మ్యాన్ త్రూ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో మళ్ళీ అదే చెప్తున్నారు, మనలో ఉన్న ఇండివిజువల్ స్కిల్స్ అనేటివి పదను పెట్టడము, డెవలప్ చేయడం అనేది ఎడ్యుకేషన్ కిందకు వస్తుంది. సో ఇప్పుడు కొన్ని సినానిమ్స్ చూద్దాము ఎడ్యుకేషన్కి సంబంధించి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? శిక్ష. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సాంస్క్రిట్ వర్బల్ రూట్ సాష్, విచ్ మీన్స్ టు ఇన్స్ట్రక్ట్, టు టీచ్, టు కంట్రోల్, టు డిసిప్లిన్, టు ఆర్డర్, టు రూల్. సో శిక్ష అనేది కూడా మనం ఎడ్యుకేషన్ అని అంటాము, వన్ ఆఫ్ ద సినానిమ్ కిందకు వస్తుంది. సో పర్యాయ పదాలు అనేది తీసుకోవచ్చు. ఓకే. సో సాష్ అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి శిక్ష అనేది మనం తీసుకున్నాము. సాష్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్ట్ చేయడము, టీచ్ చేయడము, కంట్రోల్ చేయడము, రూల్స్ పెట్టడము, ఆర్డర్ చేయడము, డిసిప్లిన్ చేయడం. ఓకే. ఇట్ ఇంప్లైస్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ లిటరసీ, వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ టాలెంట్స్ విచ్ ఎనేబుల్స్ వన్ టు ఎర్న్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఎలా బతకాలి అన్నదానికి లిటరసీ మరియు నాలెడ్జ్ ద్వారా స్పెషల్ స్కిల్స్ అనేటివి నేర్పించడము శిక్ష కిందకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి? విద్య. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాంస్క్రిట్ రూట్ వర్డ్ విట్, విచ్ మీన్స్ టు నో, టు రీజన్ అపాన్, నోవర్, ఫైండింగ్, నోయింగ్, అక్వైరింగ్ ఆర్ అండర్స్టాండింగ్. సో విద్య అన్న వర్డ్ని సాంస్క్రిట్ వర్డ్ విడ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో విడ్ అంటే ఏంటి? మళ్ళీ తెలుసుకోవడం. ఓకే. అన్నీ తెలిసిన వాళ్ళు, లేకపోతే ఫైండ్ చేసేవాళ్ళు, అండర్స్టాండింగ్ అర్థం చేసుకునే వాళ్ళు, ఏదైనా తెలుసుకుంటే దానికి ఒక రీజన్ అనేది తీసుకొచ్చేవాళ్ళు, ఇలా అనమాట. ఓకే. ఇట్ ఇంప్లైస్ నాలెడ్జ్. విద్య అంటే నాలెడ్జ్ని ఇంప్లై చేస్తుంది. ఇట్ రిఫర్స్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద సోల్ ఆర్ స్పిరిచువల్. సో స్పిరిచువల్ నాలెడ్జ్ లేదా సోల్ నాలెడ్జ్ని విద్య అంటాం. విద్య గివ్స్ ఇన్సైట్ ఇన్ ద స్పిరిచువల్ స్పియర్. ఇట్ లీడ్స్ టు సాల్వేషన్. ఇన్ ద ముండెన్ స్పియర్ ఇట్ లీడ్స్ టు ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పెరిటీ. స్పిరిచువల్ స్పియర్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సాల్వేషన్ అనేది వస్తుంది. అలా ముండెన్ స్పియర్లో చూసుకున్నట్టయితే మనం ప్రోగ్రెస్ను, ప్రాస్పెరిటీ అవుతాం. ఓకే. నెక్స్ట్ థింగ్ ఏంటి? పెడగాజీ. ఇట్ ఈస్ ఏ గ్రీక్ వర్డ్ యూస్డ్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి గ్రీక్ వర్డ్ ఏంటి? పెడగాజీ. మనకి ఇప్పుడు బీఎడ్ సబ్జెక్ట్ ఏంటి? పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. ఓకే. సో పెడగాజీ కూడా వన్ ఆఫ్ ద సినానిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ మీన్స్ ద సైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో ఇక్కడ మనకి బోధించడం ఎలా అనేది నేర్పిస్తున్నాం కాబట్టి పెడగాజీ అనేది సైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇట్ మీన్స్ లిటరల్లీ టు లీడ్ ద బాయ్, అంటే ముందుండి నడిపించడం అనమాట. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఆండ్రోగాజీ. ఇట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ టీచింగ్ ద అడల్ట్ లెర్నర్స్. సో అడల్ట్ లెర్నర్స్కి ఎలా బోధించాలి అనేది ఆండ్రోగాజీ కిందకు వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిక్షనరీ మీనింగ్స్ గురించి చూద్దాము. ఆక్స్ఫర్డ్ టాకింగ్ డిక్షనరీ. సో ఆక్స్ఫర్డ్ టాకింగ్ డిక్షనరీ ద్వారా ఎడ్యుకేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ నరిషింగ్ ఆర్ రేరింగ్. సో నరిష్ చేయడము, రేర్ చేయడము ఎడ్యుకేషన్ అంటున్నారు. ఇంకోటి ఏమిచ్చారు అని అంటే ద ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ ఇన్ పర్టికులర్ మేనర్స్, హ్యాబిట్స్ ఆర్ వేస్ ఆఫ్ లైఫ్. ఎలా బతకాలి, ఎలాంటి మేనర్స్ ఉండాలి, అలాగే హ్యాబిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ కిందకే వస్తుంది అనేసి అంటున్నారు అకార్డింగ్ టు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఓకే. ద సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్, స్కూలింగ్ ఆర్ ట్రైనింగ్ ఆఫ్ చిల్డ్రన్ and young people or by extension instruction obtained in adult life, the whole course of such instruction received by a person. సో ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడము ఎడ్యుకేషన్ అనేసి కూడా అంటున్నారు ఇక్కడ. సో సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షన్ స్కూలింగ్కి సంబంధించి కానివ్వండి, ట్రైనింగ్కి సంబంధించి కానివ్వండి, సో ఇంకా ఇతర లైఫ్కి సంబంధించి అడల్ట్ లైఫ్ ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ. ఓకే. ద డెవలప్మెంట్ ఆఫ్ మెంటల్ ఆర్ ఫిజికల్ పవర్స్, మౌల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్. సో మన క్యారెక్టర్ని మనం మౌల్డ్ చేయడము,
మన ఫిజికల్ మరియు మెంటల్ పవర్స్ని డెవలప్ చేసుకోవడము ఎడ్యుకేషన్ అనేసి ఆక్స్ఫర్డ్ టాకింగ్ డిక్షనరీ డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిక్షనరీ ఆఫ్ సోషల్ సైన్సెస్. దీంట్లో హ్యూగో ఎఫ్ రీడింగ్ గారు ఏమన్నారు, ఎడ్యుకేషన్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వాల్యూస్ బై ఫార్మల్ ఆర్ ఇన్ఫార్మల్ మీన్స్. సో ఫార్మల్గా కానివ్వండి, ఇన్ఫార్మల్ మీన్స్గా కానివ్వండి, ఎడ్యుకేషన్ అనేది నాలెడ్జ్ మరియు వాల్యూస్కి నేర్చుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేసి అంటున్నారు. ఓకే, ఈ డుర్కెమ్ గారు ఏమన్నారు, ఇట్ ఈస్ ద సిస్టమేటిక్ సోషలైజేషన్ ఆఫ్ ద యంగ్ జనరేషన్ బై అడల్ట్స్. సో ఒక సిస్టమేటిక్ సోషలైజేషన్ని ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిక్షనరీ ఆఫ్ టర్మినాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. వీళ్ళు ఏమన్నారు అని అంటే ఎడ్యుకేషన్ ఈజ్ అన్ యాక్టివిటీ విచ్ ఎయిమ్స్ ఎట్ డెవలపింగ్ ద నాలెడ్జ్, moral values and understanding required in all walks of life rather than the knowledge and skill relating only to a limited task. సో ఓవరాల్గా ఎలా ఉండాలి, ఓకే, మోరల్ వాల్యూస్ ఏంటి, నాలెడ్జ్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇదంతా కూడా ఎడ్యుకేషన్ అనేసి డిక్షనరీ ఆఫ్ టర్మినాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ పీజే హిల్స్. ఎడ్యుకేషన్ ఈజ్ దట్ విచ్ ఎయిమ్స్ ఎట్ ప్లేయింగ్ 2 ఇంపార్టెంట్ రోల్స్. ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ రోల్స్ ఎడ్యుకేషన్ ప్లే చేస్తుందని అంటున్నారు. ఏంటవి, దట్ ఆఫ్ పాసింగ్ ఆన్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద నెక్స్ట్. సో ఎడ్యుకేషన్ అనేది పాతకాలం నుంచి ఇండియాలోనైతే నాలెడ్జ్ని పాస్ చేయడమే, ఓకే, జనరేషన్ టు జనరేషన్. నెక్స్ట్ ఏంటి, దట్ ఆఫ్ ప్రొవైడింగ్ పీపుల్ విత్ స్కిల్స్ దట్ ఎనేబుల్ దెమ్ టు అనలైజ్, డయాగ్నైజ్ అండ్ థస్ క్వశ్చన్. సో ఒక స్కిల్ సెట్ని, ఒక నాలెడ్జ్ని అనలైజ్ చేయడం, డయాగ్నైజ్ చేయడం అండ్ క్వశ్చన్ చేయడం, ఈ స్కిల్స్ని మనం ప్రొవైడ్ చేయడమే ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు. ఇంకా చూసుకుంటే వెబ్స్టర్ డిఫైన్స్ ఎడ్యుకేషన్ యాజ్ అ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఆర్ టీచింగ్. వెబ్స్టర్ ఏమంటున్నారు, ఎడ్యుకేషన్ని ఎవరికన్నా నేర్పించడము, టీచ్ చేయడము అనేసి అంటున్నారు. ఇట్ ఫర్దర్ డిఫైన్స్ ఎడ్యుకేషన్ యాజ్ టు డెవలప్ ద నాలెడ్జ్, స్కిల్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్. సో మన నాలెడ్జ్, మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం కూడా ఎడ్యుకేషన్ అనేసి అంటున్నారు ఎవరు, వెబ్స్టర్. ఓకే, thus from these definitions we might assume that the purpose of education is to develop the knowledge, skill or character of students. సో ఈ ముందున్న డెఫినేషన్స్ అన్నీ మనం చూసుకున్నట్టయితే ఏం అజ్యూమ్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటి, పిల్లల యొక్క క్యారెక్టర్ కానివ్వండి, స్కిల్ కానివ్వండి, నాలెడ్జ్ని కానివ్వండి డెవలప్ చేయడం. అకార్డింగ్ టు యునెస్కో, ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ అండ్ సస్టైన్డ్ ఇన్స్ట్రక్షన్ డిజైన్డ్ టు కమ్యూనికేట్ ఏ కాంబినేషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్ అండ్ అండర్స్టాండింగ్ వాల్యుబుల్ ఫర్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ లైఫ్. సో యునెస్కో వాళ్ళు ఏమంటున్నారు, ఎడ్యుకేషన్ అనేది ఒక ఆర్గనైజ్డ్ సస్టైన్డ్ ఇన్స్ట్రక్షన్ అనేసి అంటున్నారు. దేనికోసం డిజైన్ చేశారు దీన్ని, నాలెడ్జ్ని, స్కిల్స్ని అందివ్వడానికి, దాంతోపాటుగా లైఫ్లో కావాల్సిన వాల్యుబుల్ ఈ యాక్టివిటీస్ అనేటివి అర్థం చేసుకోవడానికి. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ టర్మ్. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫర్స్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద వేరియస్ కమ్యూనిటీస్, సొసైటీస్ అండ్ కంట్రీస్ ఇన్ రిలేషన్ టు హ్యూమన్ బీయింగ్, టైమ్, స్పేస్ అండ్ సిచ్యువేషన్. సో ఈ డెఫినేషన్స్ అన్ని మీరు చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎడ్యుకేషన్ని డిఫైన్ చేశారు. సో ఇది ఒక కాంప్రహెన్సివ్ టర్మ్ కిందకు వస్తుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పొచ్చు అని అంటే వేరియస్ కమ్యూనిటీస్, సొసైటీస్, కంట్రీస్ యొక్క డిఫరెంట్ థాట్స్ అనేటివి ఎడ్యుకేషన్ మీద ఉన్నాయి. అలాగే హ్యూమన్ బీయింగ్కి టైమ్, స్పేస్, సిచ్యువేషన్ వల్ల కూడా ఎడ్యుకేషన్ మీద డిఫరెంట్ థాట్స్ అనేటివి క్రియేట్ అయ్యాయి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ చేసాము. దాంట్లో ఇంట్రడక్షన్ చూసాము మరియు మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూసాము. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయినా అండ్ వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.